కోర్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నారు కదా గురుగారు, Yes. అవి ఎలాంటివి? కోర్టు రిలేటెడ్ ముఖ్యంగా భూ సంబంధిత, అన్నాదమ్ములకు సంబంధించినవి, మనీ రిలేటెడ్, ఎవడో డబ్బులు ఇవ్వాలి, ఉమ్, మన చెక్స్ తిన్నవి, లేదా ఏదో వేశారు, లేదా ఇలాంటివి ఏదో, లేదా మనమే ఎవరికైనా ఇవ్వాలి, ఉమ్, అది కాస్త కోర్టు రిలేటెడ్ ఉందనుకున్నాం. ఓకే. లేదా భార్యాభర్తలలో మధ్యలో ఎవరో వ్యక్తి వచ్చారు, వారు కాస్త ఎన్ని చూస్తలేవు, ఎన్ని కేసులు చూస్తున్నాను నేను, ఉమ్, ఎంతమంది కాల్స్ మాట్లాడుతున్నాను అంటే అధికంగా గురువుగారు మేమేదో సమాజం దృష్ట్యా కలిసి ఉంటున్నాం, కానీ వారు మా భర్త వేరే గదిలో పండుకుంటారు, నేను వేరే గదిలో పండుకుంటాను, ఇట్లాంటి సందర్భాలు మేము భరించలేక, అంటే దేనికైనా ఒక ఎండ్ అనేది ఉంటుంది. అవును. అలా ఈ 22, 23, 24లో ఏమైనా ఇల్లీగల్ అఫేర్ ఉంటే బయటపడడం కానీ, సీక్రెట్ విషయాలు ఇవి తెలుసుకున్నటువంటి భార్య, మరి నేను నా భర్తతో ఎందుకు ఉండాలి, నేను ఉండను అనే విధంగా మీరు ఆలోచించడము. అదేవిధంగా సినీ ఇండస్ట్రీలో కూడా పెను సంచలనాలు కూడా మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం హా అక్షరము అని చెప్పి, హన్సికకు నిన్ననో మొన్ననో డైవర్స్ వచ్చింది. సో గత 1-2 ఇయర్స్ నుండి కూడా ఆమె ఒక బాధలోనే ఉన్నది, 1-2 ఇయర్స్ నుండి కూడా. సో కోఇన్సిడెన్స్గా కలిసింది ఇప్పుడు ఇది హా అక్షరము, కర్కాటక రాశి. సో ఇట్లా సక్సెస్ రేట్ కొంత, అంటే ఇప్పుడు ఆమె దృష్టిలో నేను ఒక విముక్తి అవుతున్నాను అని అనుకున్నాను. సో ఆ విధంగా కొన్ని సక్సెస్ రేట్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కనుక 100% కూడా మనకు ఈ 2026 పరాభావనామ సంవత్సరం నుండి మళ్ళీ 2027 జనవరి వరకు మాత్రమే ఈ బలం ఉంటుంది. సో ఈ బలం ఉండేటువంటి తరుణంలో 1-2 సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి. వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు మాత్రం హైలైట్. మరి వీళ్ళకి స్థిరాస్తులు కలిసి వస్తాయంటారా గురుగారు? స్థిరాస్తులు కలిసి వస్తాయి, ఎవ్రీథింగ్ ఫైన్. మరి వీరు పాటించాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా? పరిహారాలు సూర్యునికి నమస్కారము, విష్ణు సహస్రనామాలు వినడము, చదవడము, హనుమాన్ చాలీసా చదవడము వీరికి విజయాన్ని తెచ్చిపెడుతుంది.